ఇది కాదు ఇది కాదు అది పేలింది అది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఘోరం జరిగింది. కమ్మరవాండ్లపల్లిలో పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి 3 ఇళ్లు కుప్పకూలాయి. ఈ బ్లాస్ట్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలిందా లేదంటే ఇంట్లో నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇది కాదు అది పేలింది అది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఘోరం జరిగింది. కమ్మరవాండ్లపల్లిలో పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఏమైనా వివరాలు తెలుసాయా? కదిరి పట్టణంలోని కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో ఏదైతుందో 4 మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. 5 మంది తీవ్ర గాయాలని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఎలా జరిగిందన్న కోణం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతుందో పేలుడు జరిగిన ఇంటిలో ఎవరు లేనట్టు తెలుస్తోంది. జిల్టన్ శిక్ష లేకపోతే గ్యాస్ పేలుందని తెలియదు. ఒక పేలుడు జరిగిన సంభవించిన ఇంటి సమీపంలో ఉన్న ఇల్లు ఏదైతే ఉంది దాడి అయితే ఒక్కసారిగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఆ ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే వాళ్ళు చనిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పేలుడు సంభవించిన ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆ ఇంట్లో ఎవరు చనిపోవడం జరుగుతుంది. ఎదురుగా నివాసం ఉంటున్న ఇంట్లో ఏదైతే ఉందో ఇల్లు కూలింగ్ సమయంలో 4 మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పేలుడుకు సంబంధించి ఎలా జరిగిందని కోణం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా లోపల ఇరుక్కున్నారని కూడా కోణం పైన కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం చేస్తుంది. క్షతిగాత్రంలోకి వచ్చేటి కిందమే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన 5గురిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ పేలుడుకు సంబంధించి ఏదైతే కారణం ఉందో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. జిల్టన్ సిక్స్ ఎందుకంటే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు జిల్టన్ సిక్స్ సంబంధించి గ్రానైట్ సంబంధించి పేలుడుకు సంబంధించి వ్యాపారాలు చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం జిల్టన్ సిక్స్ వల్ల పేలిందా గ్యాస్ పేలుడు వల్ల సంభవించిందని తెలియాల్సింది ప్రియా. శ్రీనివాస్, అయితే జిలెటిన్ స్టిక్స్ ఇంట్లో ఎందుకు భద్రపరుచుకున్నారు? అంటే స్టోరేజ్ ఇంట్లో భద్రపరుచుకునే వీలు ఉండదు కదా మామూలుగా, అసలు వ్యాపారం చేసినా సరే. దానికి సంబంధించి ఎందుకు నిల్వ ఉంచుకున్నారు? మామూలుగా అయితే అక్రమంగా జిల్టన్ సిక్స్ ఉపయోగించుకోవడానికి ఉండదు. ఎందుకంటే అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాత జిల్టన్ సిక్స్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇవి ఎలా వచ్చాయి ప్రాథమికంగా మనకు అందుతున్న సమానం మేరకు జిల్టన్ సిక్స్ పేలా గ్యాస్ సిలిండర్ పేలింది అనేది కూడా తేలాల్సింది. పూర్తిగా జిల్టన్ సిక్స్ పేలింది ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఈ పేలుడుకు సంబంధించిన కారణాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ జిల్టన్ సిక్స్ పేలడం వల్ల ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలిందని చెప్పి చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దీని కన్ఫర్మేషన్ పోలీసులు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆ పేలుడు సంబంధించి ఎలా జరిగింది ఎట్లా జరిగిందని మొదట ఆ ఇంట్లో పేలుడు సంబంధించిన తర్వాత ఎదురుగా ఉన్న ఇళ్లలో 3 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎదురుగా ఉన్న ఇంట్లోనే మృతులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పేలిన ఏదైతే మొదట పేలుడు సంబంధించిందో ఆ ఇంట్లో ఎవరు లేరని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనకైతే ప్రాథమిక సమాచారం మేరకు 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వచ్చి ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఈ ఘటన పైన ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది ప్రియా. శ్రీనివాస్, అయితే 5గురు గాయపడినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? 4 మృతి చెందారని చెప్తున్నారు, రైట్? ప్రస్తుతం ఈ కుర్మోరాన్పల్లికి సంబంధించి ఘటన జరిగిన ప్రాంతంలో ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు ఇక్కడ ఎవరున్న పేర్లు కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పేర్లు సంభవించింది ఇంటితో పాటు మిగిలిన 3 ఇండ్లు కూడా నేల కొరిగినట్టు తెలిసి 3 ఇండ్లలో కూడా ఎవరైనా ఉన్నారా కింద చిక్కుకున్నారన్న కోణం పైన కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు 4 అని చెప్తున్నప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నారా చిక్కుకున్నారా ఇళ్లలో కూడా పోలీసులు గాలింపు చేస్తున్నారు. మరొక వచ్చేపట్లోనే దీనికి సంబంధించి
సంబంధించి పూర్తి సమాచారం, మృతులకు సంబంధించి అలాగే గాయపడిన వారికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అందే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే దీనిపైన పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక భారీ పేలుడు ఎలా సంభవించింది, ఒక్కసారి ఈ పేలుడు గల కారణాలు ఏమిటి, ఇంటిలో ఎలాంటి ఎక్స్పోజిక్స్ పెట్టుకున్నారని కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా మరి కాసేపట్లో అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ప్రియా శ్రీనివాస్, అయితే 3 ఇళ్లలో ఇప్పుడు ఈ పేలుడుకు సంబంధించి పేలుడు జరిగింది కదా, సో స్థానికులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా చుట్టుపక్కల వాళ్ళు? ప్రస్తుతానికైతే పూర్తిగా ఈ ఇల్లు 4 ఇళ్ళు డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది మనకి. 3 ఇళ్ళు అని సంబంధించి మరి కాసేపట్లో 4 ఇళ్ళు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. మన వీడియోస్ లో చూడొచ్చు, ఇంటి దగ్గర పెద్ద ఎత్తున జనాలు కూడా చేరుకుంటున్నారు. ఆ ఇల్లు మొత్తం ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. చుట్టుపక్కల ఇల్లు కూడా అక్కడ ధ్వంసమైన పరిస్థితి ఉంది. సిలిండరా లేకపోతే జిల్టన్ 6 లేకపోతే ఎలాంటి పేర్లు పెట్టాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఏదైతే క్షతగాతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనకి 5 మంది కలిసి చూస్తే మరికొంతమంది కూడా ఇక్కడ గాయపడిన వారిని తరలిస్తున్నట్టు తెలుస్తుంది. పేర్లు తీవ్రత దాదాపుగా 4 నుంచి 5 ఇళ్ళు కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. క్షతగాతులందరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ చేరుకున్న తర్వాత పేరుకు సంబంధించిన కారణాలు తెలిసే అవకాశం ఉంది. ప్రియా శ్రీనివాస్, ఇప్పటికే క్షతగాత్రుల సంఖ్య 12గా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అసలు జిలిటిన్ స్టిక్స్ కి నిల్వకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎలాంటి అనుమతులు ఉన్నాయన్న ఆధారాలు, అలాంటి విషయాలు ఏమైనా తెలిసాయా? పూర్తిగా ఇంటి యజమానులు ఎవరు లేకపోవడంతో దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంటిలో ఎవరు ఉన్నారు అనే సమాచారం కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఇంటి పేరుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా తెలుస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు చనిపోయిన మృతుల పేర్లు తెలుస్తున్నాయి. మాబుల్ని, మధు, సంపత్, వెంకన్న అనే వాళ్ళు మృతి చెందినట్టు తెలుస్తుంది. 4 మృతి చెందినట్టు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇది కూడా పోలీసులు కన్ఫర్మేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ సమయంలో ఘటన జరిగింది, ఆ సమయంలో వీళ్ళు 4 ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు గాయపడిన వారు అలాగే చనిపోయిన వారు ఎక్కడి నుంచి వచ్చారు కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రియా ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు మాబుని, మధు, సంపత్, వెంకన్న అనే 4 చనిపోయినట్టు సమాచారం ఉంది. ప్రియా శ్రీనివాస్, అయితే మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న విజువల్స్ లో పేలుడు పదార్థాలు అలాగే సిలిండర్ కూడా పేలిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే 5 ఇళ్లు ధ్వంసమైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో క్షతగాతుల సంఖ్య ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే క్షతగాతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. మరో సమాచారం మనకు వస్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కొమ్మర్వాన్లపల్లిలో ఈ పేరుకు సంబంధించిన ఇల్లు కూడా ఎవరైతే ఉందో తెలంగాణ నుంచి వచ్చిన కూలీలు ఒక ఇంటి అద్దం తీసుకుని ఇక్కడ స్థానికంగా నివాసం ఉన్నట్లు తెలుస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు పేల్చేందుకు ఉపయోగించే జిల్టన్ 6 ఏమన్నా ఉన్నాయో అనుకోవడం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. రాత్రి సమయంలో పనిచేసే కూలీలు నివసించే ఇంట్లో ఈ పేరుకు సంబంధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేరుకు సంబంధించి జిల్టన్ 6 లేకపోతే జిల్టన్ 6 పేరిన తర్వాత గ్యాస్ సిలిండర్ పేరడంతోనే ఇంత పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 4 మృతి చెందారు, 10 నుంచి 12 దాకా గాయపడిన పరిస్థితి. గాయపడిన వారందరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీసు అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కదిరి లాంటి ప్రాంతంలో ఒక్కసారికి ఇంత పెద్ద పేర్లు సంభవించడం, 4 మృతి చెందడం, 12 మంది గాయపడడం, 5 ఇళ్లు నేలమట్టం కావడం పైన కూడా పోలీసులు అధికారులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ సంబంధించిన బృందం కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఫోరెన్సిక్ నిపుణులు అంటే పేలుడు సంబంధించి ఎలాంటి పేలుడు అని ఫోరెన్సిక్ నిపుణులు వచ్చిన తర్వాతే వెల్లడించే అవకాశం ఉంది. ప్రతి సంబంధించి గాయపడిన వారికి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఆసుపత్రులు కూడా వైద్యం అందిస్తున్న వారు ఆరోగిస్తున్నారు. విషమంగా ఉన్న వారిని రెఫర్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రియా శ్రీనివాస్, అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? జిలిటిన్ స్టిక్స్ ఇళ్లలో ఇలా నిల్వపరచుకోవడం, అసలే వేసవికాలం ఇలా నిల్వపరచుకోవడం అనేది దానికి సంబంధించి అనుమతులు ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ప్రస్తుతం అయితే సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితులు. ఎందుకంటే పోలీసులు కూడా ఈ ఘటన 5 నిలవటం కావడంతో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోతున్న పరిస్థితి. పోలీసు
వైపు సహాయక చర్యలు పాల్గొంటున్నారు, గాయపడిన వారిని వెంటనే అక్కడి నుంచి తరలిస్తున్నారు. మరోవైపు ఏదైతే కూలిన ఇళ్ల కింద ఎవరైనా ఉన్నారా అని కూడా చేస్తున్న పరిస్థితి. పోలీసులు వారి హాస్పిటల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీసులు కూడా అక్కడ నేలమట్టమైన ఇల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నారు, అక్కడ ఏం జరిగింది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టే. పోలీసులు అయితే ఇప్పటికీ దానికి స్పష్టమైన సమాచారం మరి కాసేపట్లో వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదట అక్కడ చిక్కుకున్న వారిని సహాయక చర్యలు చేపట్టిన తర్వాత మాట్లాడతామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. తీవ్రంగా గాయపడిన వారిని అలాగే ఇంకా ఎవరన్నా సహాయక చర్యలు కూడా పోలీసులు చేపట్టిన పరిస్థితి. పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత పేర్లకు సంబంధించి కారణాలు కూడా తెలిసే అవకాశం ఉంది. శ్రీనివాస్, ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇళ్లు కూడా 5 ఇళ్లు వరకు ధ్వంసమయ్యాయని చెప్పి కూడా సమాచారం అందుతోంది. సో మృతుల సంఖ్య ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? మృతుల సంఖ్యకు సంబంధించి ప్రస్తుతం అయితే గాయపడిన వారందరినీ వెంటనే అంబులెన్స్ లో అందించారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్న పరిస్థితి ఉంది. గాయపడిన ఎవరైతే గాయపడినారో వారందరినీ ప్రస్తుతం వారికి సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే వీరందరూ ప్రస్తుతానికి వైద్యం అందుతోంది. మిగిలిన ఎవరైతే ఉన్నారో ఇంకా కండిషన్ ఏమని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అయితే మృతులు 4 వరకే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే భారీగా డిఫెన్సిక్స్ ఏమన్నా పెట్టారా? ఎందుకంటే అంత పెద్ద పేలుడు రావడం, చుట్టుపక్కల ఇల్లు కూడా దెబ్బతిండంతో ఎంత మొత్తంలో పేలుడు పదార్థాల కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇంకా ఎక్కడైనా పేలుడు ఉన్నాయి కూడా డిఫెన్సిక్స్ చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఫోరెన్సిక్ నిపుణులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చేంత వరకు ఏమి ఎలాంటి పేలుడుకు సంబంధించి కారణాలు అయితే తెలిసే అవకాశం లేదు. జిల్టన్-6 పెట్టుకొని ఉంటే జిల్టన్-6 పేలిన తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా పేలిందా అన్న కోణం పైన కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. ఒక్కసారి భారీగా పేలుడు సంభవించిన దాంట్లో ఎదురుగా ఉన్న ఐదు దాదాపుగా దెబ్బతిందని చూస్తే ఇదంతా ఈ బ్లాస్ట్ కి సంబంధించి పరిస్థితి ఏమైనా కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులతో పాటు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులు, కలెక్టర్ కూడా అక్కడ గాయపడిన వారికి వెంటనే చర్యలు అందించాలని చెప్పిన పరిస్థితి ఉంది. అక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడు గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రి అందించిన వారికి పరామర్శించడానికి అక్కడ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఘటన పైన కూడా జిల్లా ఎస్పీ, కలెక్టర్ అక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంది. ప్రియ శ్రీనివాస్, అయితే ఇప్పటి వరకు 5 ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఎంత మోతాదులో జిల్టన్ స్టిక్స్ నిల్వపరిచారు అన్న అంచనాకి ఏమైనా వచ్చారా? అలాగే ఎన్ని గ్యాస్ సిలిండర్లు కూడా నిల్వ ఉన్నాయి ఆ ఇంట్లో అనే విషయాలు ఏమైనా తెలిసాయా? ఆ సమాచారం అయితే ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే జిల్టన్-6 ఎన్ని అమర్చారని అనుకోవడం కూడా పోలీసులు ఫోరెన్సిక్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఎలా జరిగిందనే కోణంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్టన్-6 ఎన్ని ఉన్నాయని కూడా పోలీసులు ఇంకా ఆధారం సేకరిస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద మొత్తంలో పెట్టారా లేకపోతే పేలుకు సంబంధించిన తర్వాత సిలిండర్ పేరు ఆ ఇంట్లో ఇంత పెద్ద పేలుడు వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి. జిల్టన్-6 తెచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు కోణం పైన కూడా పోలీసులు వైపు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరో కొద్దిసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ పేలుడుకు సంబంధించి ఒక్కసారిగా కదిరి ప్రాంతవాసులు ఉలికిపడ్డారని చెప్పొచ్చు. ఇటు కదిరిలోని ఏదైతే ఉందో కుమరవాళ్ళ కాలనీ పేరుకు సంబంధించిన ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైన పరిస్థితి. ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి కూడా తెలియని పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం సమయంలో పేరు సంబంధించడంతో ఏం జరిగిందని తెలియక భయాందోళనకు గురైన పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసులు సహాయ చర్యలు నిమగ్నమైన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్.